అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. చాలామంది ఏమడుగుతున్నారంటే డైట్ చేసేటప్పుడు తిన్న తర్వాత కూడా వెంటనే ఆకలేస్తుంది అని అనిపిస్తుంది, లేదా ఫుడ్ క్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని అడుగుతూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోండి. తినాలనిపించినప్పుడు ఒక 2 పీసెస్ తినండి. మీకు అప్పుడు ఆ క్రేవింగ్ కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ నా ఒక్కదానికే కాదండి, ఇంట్లో వాళ్ళందరికీ. చూపించాను కదా, ఇదిగోండి ఇలా వాటర్ మిలాన్ కట్ చేసి పెట్టుకోండి, లేదా వేరే ఏ ఫ్రూట్ అయినా పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకొని అవి బాగా ఏదైనా ఫుడ్ క్రేవింగ్ ఉంది అని అనుకున్నప్పుడు ఒక 2 పీసెస్ అలా తింటూ ఉన్నారనుకోండి, మీకు ఆ ఫీలింగ్ అనేది ఉండదు అనమాట. స్టమక్లో కూడా మనం ఏదో తిన్నాము అని అనిపిస్తుంది కాబట్టి ఆ ఫీలింగ్ మళ్ళీ మళ్ళీ రాదు. ఇంకొకటి ఏంటి అంటే, ఆకలి వేస్తుంది, తిన్న వెంటనే మళ్ళీ ఏదైనా తినాలి అని అనిపిస్తుంది అంటున్నారు. అలాంటప్పుడు ఇవ్వండి ఇలా మజ్జిగ కలిపి పెట్టుకోండి. మజ్జిగ ఒక గ్లాస్ తాగండి. అలాగే ఇలా మజ్జిగ కలిపి పెట్టుకొని మీకు తాగాలనిపించినప్పుడు ఒక గ్లాస్ తాగుతూ ఉండండి. ఎండాకాలం ఒంటికి చలవ చేస్తుంది, అలాగే వేడిని కూడా తగ్గిస్తుంది. ఇలా అవిసె గింజలు వేపి పెట్టుకొని మీకు ఫుడ్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఒక స్పూన్ నోట్లో వేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీకు ఏదైనా తిన్న ఫీలు దొరుకుతుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా అవిసె గింజలు. ఇందాక చూపించాను కదా అవిసె గింజలు రోస్ట్ చేసి పెట్టుకోండి, డ్రై రోస్ట్. అవి ఒక స్పూన్ తినండి. ఇవన్నీ కూడా హెల్దీవి, లాస్ అయితే ఏముండదు, బెనిఫిట్స్ తప్ప. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏం చెప్పారంటే బ్రౌన్ రైస్ తినాలి అంటే నేను వైట్ రైస్ తింటూ కూడా 12 kgs అలా తగ్గాను అని చెప్పేసి కామెంట్ చేశారు. వైట్ రైస్లో కంటే బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలని అనుకునేటప్పుడు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్సే తినాలి, అవే ప్రిఫర్ చేయాలి. అందువల్ల ఏమవుతుంది అంటే, మనం తినే పదార్థాల్లో ఫైబర్ ఉండడం వల్ల మన బాడీలో ఫ్యాట్ని బయటికి పంపిస్తుంది. ఫైబర్ చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. అది వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్లో ఎక్కువగా ఉంటుంది, మిల్లెట్స్లో ఎక్కువగా ఉంటుంది. అందుకనే చెప్పాను నేను బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయండి అని. అంతే తప్ప వైట్ రైస్ తింటే తగ్గరు అని నేను చెప్పలేదు. కొంచెం టైం పడుతుంది, అంత ఫాస్ట్గా రిజల్ట్స్ మీకు కనిపించవు, అంతే అండి. ఇంకోటి, మీరు తినే పదార్థాల్లో హెల్దీవి ఉండేటట్టు యాడ్ చేసుకోండి. వైట్ ఇడ్లీ, వైట్ దోశ, వైట్ చపాతి అంటే ప్యూర్ గోధుమ చపాతి అలాంటివి తినకండి. మంచిగా బ్రౌన్ రైస్ చెప్పాను కదా, అలాగే మిల్లెట్స్ చెప్పాను, పెసర దోశలు, రాగులు, జొన్నలు, సజ్జలు ఇలాంటివి ఉన్నవి. ఇలాంటి వాటితో టిఫిన్స్ వేసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే, పొట్టున్న పదార్థాలతో ఏదైనా సరే, అంటే ఎక్కువ పాలిష్ అవ్వని పదార్థాల్లో ఏవైనా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా అవి తినడానికే ప్రిఫర్ చేయండి మీరు. ఇంకోటి, వెజిటేబుల్స్ మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్, అలాగే లీఫ్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అలాంటివి ఎక్కువ తినండి. అలాగే షుగర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకండి, లిమిట్లో తినండి. అది న్యాచురల్ షుగరే కాబట్టి అంత లాస్ అయితే ఏమీ ఉండదు. అలాగే షుగర్ వేసేవి, మనం న్యాచురల్ కాకుండా మనం యాడ్ చేసే ఏ ఐటమ్స్ అయినా కొంచెం తినకండి, అవాయిడ్ చేసుకోండి. డైట్లో ఫస్ట్ మీరు చేంజ్ చేయాల్సినవి ఇవే. ఫస్ట్ తెల్లగా ఉన్నవన్నీ దూరం పెట్టాలి. అలాగే చపాతీలు తినే వాళ్ళు ఏం చేయండి అంటే, మల్టీగ్రెయిన్ చక్కగా జొన్నలు, సజ్జలు, రాగులు, మిల్లెట్స్, గోధుమలు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని పిండి ఆడించుకోండి. చాలా బాగుంటుందండి మల్టీగ్రెయిన్ చపాతీ. లేదు అంటే ట్రై చేసి చూడండి. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి మల్టీగ్రెయిన్ చపాతీ. ఒకసారి మీకు వీలైతే ఒకసారి తెప్పించుకొని చూడండి. నా షార్ట్స్లో కూడా నేను పెట్టాను. ఈ వీడియో కింద నేను ఆ షార్ట్ లింక్ అయితే షేర్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ గురించి అడుగుతున్నారండి. మనం ఎప్పుడైనా తినే ఫుడ్లో వెయిట్ లాస్కి ఉపయోగపడేది 80% మన డైటే చేంజ్ చేసుకోవాలి. 20% మాత్రమే మనకి ఎక్సర్సైజెస్ కానీ ఏ వర్కౌట్ అయినా యూజ్ అవుతుంది. సో మీరు ఏం చేయండి అంటే, 80% డైట్ కంట్రోల్ చేసుకోవాలి అన్నప్పుడు 80% మన ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాని వర్కౌట్ పడి చేస్తేనే తగ్గేస్తాము అని అనుకుంటే తప్పండి. డైట్ చేంజ్ చేసుకోవాలి, అలాగే వర్కౌట్ కూడా చేయాలి. నేనైతే మార్నింగ్ 3 months, ఫస్ట్ 3 months మార్నింగ్ 20 minutes అలా జుంబా ఎక్సర్సైజెస్ చేసేదాన్ని.
ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసేదాన్ని. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఒక 5 మినిట్స్, అలాగే డిన్నర్ తర్వాత ఒక 10 మినిట్స్ డైలీ వాక్ చేస్తాను. మీరు కూడా ఇలా చేసి చూడండి. తిన్న వెంటనే కూర్చోవద్దండి. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. మీకు మీరు ఎంగేజ్ చేసుకోండి. బాగుంటుంది ఆరోగ్యానికి. అలాగే ఇంకోటి ఏంటి అంటే, నన్ను అడిగే క్వశ్చన్స్లలో ఎక్కువ మీరు తినే ఫుడ్స్లో మీ డైట్ రెసిపీస్ చూపించండి, లేదా మీరు మీ డైలీ రొటీన్ చూపించండి అని అడుగుతున్నారు. నా డైలీ రొటీన్ అంటే నేను ఒక్క రోజుది చేసి చూపించగలను కదండి. రోజు అంటే కష్టం కదా, నేను చూపించలేకపోవచ్చు. ఒక్కొక్కసారి వీలు కుదురుద్ది, ఒక్కొక్కసారి వీలు కుదరదు. కాబట్టి మీకు మీరే ఎంచుకోండి. ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి, ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ 2 ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. ఆటోమేటిక్గా మీకు కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాంటి ఏం ఫుడ్స్ ఉన్నాయి అంటే చెప్పాను కదా, వైట్గా ఉన్నవి ఏమీ తినొద్దు. బియ్యంతో చేసే ఇడ్లీలు, బియ్యంతో చేసే దోశలు అవి కాకుండా, అలాగే కొంచెం వీలున్న వాళ్ళు బ్రౌన్ రైస్, మిల్లెట్స్ లాంటివి ప్రిఫర్ చేయండి. వీల్లేదనుకున్న వాళ్ళు వైట్ రైస్ తినండి, కానీ కొంచెం క్వాంటిటీ రైస్ పెట్టుకొని సలాడ్ యాడ్ చేసుకోండి. కర్రీ క్వాంటిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఒక పప్పు, ఒక కూర, లేదా ఒక ప్రోటీన్కి ఎగ్స్, అలాగే పన్నీరు, కాబూలీ చనా, వీటన్నిటిలో లావు శనగలు, అలసందలు, రాజ్మా, వీటన్నిటిలో ప్రోటీన్ ఉంటుంది. అవైనా యాడ్ చేసుకోండి ఒకటి. లేదు కర్రీలాగా చేసుకోలేకపోయినా కానీ మంచిగా ఉడకబెట్టేసుకొని అలా పక్కన పెట్టుకొని రైస్తో పాటు అవి తినండి. అది కూడా బాగుంటుంది ప్రోటీన్. బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఓవర్ నైట్ ఓట్స్ ఉన్నాయి, ఓట్స్ జావా ఉంది, ఓట్స్ ఉప్మా ఉంది, ఓట్స్ ఆమ్లెట్ ఉంది. ఇలా మంచిగా రోజుకు ఒక రకం చేసుకొని తినొచ్చు. 4 రోజులు 4 ఐటమ్స్ అయిపోయింది. ఇంకో 2 రోజులు ఒక రోజు పెసరట్టు వేసుకోండి. ఆయిల్ చాలా తక్కువే పడుతుంది కదా, అలా ట్రై చేసుకోండి. మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఒక 1 వీక్ షెడ్యూల్ అంతా మీరు ప్రీ ప్లానింగ్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారనుకో మీకు చాలా ఈజీగా ఉంటుంది. రేపు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఉండదు ఎవరు వర్క్ చేసే వాళ్ళకి. అదే ఇంట్లో ఉండేవాళ్ళు, హౌస్ వైఫ్స్ అనుకోండి, ఓకే టెన్షన్ లేదు, నిదానంగా అయినా చేసుకోగలుగుతారు. కాబట్టి ఎందుకంటే ఒకళ్ళు నన్ను ఈ క్వశ్చన్ అడిగారండి, జాబ్ వాళ్ళకి కూడా ఏదైనా డైట్ ఉంటే చెప్పండి అని. జాబ్ వాళ్ళకంటే స్పెషల్గా ఏముంటుందండి, ఏమి ఉండదు కదా. మనం తినే వాటిలోనే ఈజీగా ఏదైతే ఉంటుందో దాన్ని ఎంచుకోండి మీరు. ఎవరికైనా ఎక్సర్సైజెస్ చేయడం కుదరట్లేదు, ఓన్లీ వాకింగ్ చేసుకోండి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చాలండి. 1 అవర్ వాకింగ్ చేస్తారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. రిజల్ట్ అన్నది ఎప్పుడు కూడా వెంటనే రాదు. వెంటనే వచ్చిన రిజల్ట్ ఏమవుతుంది అంటే మళ్ళీ మనం ఎంత త్వరగా తగ్గిపోతామో మళ్ళీ అంత త్వరగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. ఇంకా చాలామంది అడిగింది ఏంటంటే ఇన్ అవర్స్ గ్యాప్ ఉండొచ్చా, అన్ అవర్స్ గ్యాప్ పెట్టొచ్చా అని అడుగుతున్నారండి. మంచిగా తినండి, హెల్దీగా తినండి. తినకుండా పొట్ట మార్చేశారనుకోండి, జీవక్రియ తగ్గిపోతుంది. మనకి ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థకి ఇక అర్థం కాదు పాపం. అది ఇలా మాన్పించి మనం ఎంత తిన్నా కానీ అది ఎక్కువైపోతుంది మన పొట్టకి, అలా అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తారు అంటే తినే ఫుడ్ హెల్దీగా ఉండేటట్టు చూసుకోండి. బ్రేక్ఫాస్ట్ మానేస్తాం మేడం అంటున్నారు కొంతమంది. అస్సలు మానొద్దండి. ఎందుకు అనాలి బ్రేక్ఫాస్ట్? నేనైతే బ్రేక్ఫాస్ట్ అస్సలు మానేయను, డైలీ తింటాను. బ్రేక్ఫాస్ట్ మానేయను, లంచ్ మానేయను, డిన్నర్ మానేయను. ఒకవేళ మీకు ఎప్పుడైనా మానేయాలి అని ఉంటే వీక్లో 1 డే ఫాస్టింగ్ పెట్టుకోండి. వీక్లో 1 డే ఫాస్టింగ్ పెట్టుకొని ఆ రోజు ఏమీ తినకుండా ఉండండి. మిగిలిన అన్ని డేస్ మంచిగా ప్రశాంతంగా తినండి. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మీరు చెప్తున్నారు కదండి మేడం, డైట్ మీరు ఇది తినొద్దన్నారు, అది తినొద్దన్నారు అని చెప్తున్నారు. నేను తినొద్దు అని అంటున్నాను కానీ అస్సలు తినకుండా ఖాళీగా ఉంచండి పొట్టని అని అనట్లేదు. టైం ప్రకారం తినండి, ప్రాపర్ టైం మెయింటైన్ చేయండి, ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయండి, స్ట్రెస్ తగ్గించుకోండి. ఆటోమేటిక్గా మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లియర్ అవుతాయి కంపల్సరిగా. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా మన పొట్టని ఎక్కువసేపు ఖాళీగా ఉంచొద్దండి. మంచిగా ఏవైనా బాగా తినాలనిపిస్తుంది, ఆకలేస్తుంది, అలాంటప్పుడు ఏదైనా ఒక ఫ్రూట్ తినండి. లేకపోతే చాలా లెస్ ఆయిల్తో చేసుకున్న మరమరాలు స్నాక్స్ ఉంటాయి, పోహా చూడా అంటారు కదా, అది ఉంటుంది. అలాంటివి ట్రై చేయండి. నట్స్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోండి, అవి ఒక స్పూన్ వేసుకోండి. డేట్స్ ఉంటాయి, స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు డేట్స్ ఉంటాయి కదా, మీకు బాగా స్వీట్ క్రేవింగ్ అనిపించింది అనుకోండి, ఒక డేట్ తీసుకొని ఇలా తినండి.
అలా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది నన్ను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అడుగుతున్నారండి. దాని గురించి నాకు ఐడియా లేదు. ఎందుకంటే నేను దాన్ని చేయలేదండి. నేను చేసింది ఆరోగ్యంగా తింటూ ఆరోగ్యంగా ఎలా తగ్గాలి అన్నది మాత్రమే చూపించాను. మంత్లీ నేను 3 కేజెస్ మాత్రమే తగ్గాను. ఇప్పుడు నేను 7th మంత్ రన్నింగ్ డైట్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 20+ తగ్గాను. 20 కేజెస్ ప్లస్ తగ్గాను నేను వెయిట్. అది హెల్తీ వేలో తగ్గాను, హెల్తీగా తగ్గాను. వీక్నెస్ వచ్చిందా లేకపోతే అదా ఇదా అంటే వీక్నెస్ రాదండి. హెల్తీగా చేసుకోండి ప్లానింగ్, వీక్నెస్ రాదు, ఏమీ రాదు. చాలామంది పెరుగు తినొచ్చా అని అడుగుతున్నారండి. పెరుగు కంటే మజ్జిగ ఈజ్ ద బెస్ట్ బెస్ట్ బెస్ట్. దానివల్ల వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా వాటర్ తక్కువ తాగే వాళ్ళు ఇలా మజ్జిగ చేసుకొని ఒక నిమ్మకాయ వేసుకొని కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే లేదు, మంచిగా తాగండి. అప్పుడు గ్లాస్ ఇప్పుడు గ్లాసు చాలా మంచిది. వాటర్ లాగా వెళ్ళిపోతుంది, మీకు డిహైడ్రేట్ కూడా అవ్వదు బాడీ. ఇది సమ్మర్ కాబట్టి. అలాగే మార్నింగ్ ఎక్సర్సైజెస్ చేయడం కుదరని వాళ్ళు ఈవినింగ్ చేసుకోండి. ఈవినింగ్ కుదరదు అని అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేసుకోండి. ఒక ప్రాపర్గా మీ టైం టేబుల్ ప్రాపర్గా ఉండాలండి. మార్నింగ్ ఏ టైంకి లెగుస్తున్నాం, ఏ టైంకి తింటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం, ఈ 3 కరెక్ట్గా చూసుకోండి. ప్రాపర్గా తింటున్నామా, ప్రాపర్గా పడుకుంటున్నామా లేదా, మెయిన్ ఇవి బ్యాలెన్స్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ సైకిల్ అంతా కరెక్ట్ అయిపోతుంది. అది ఒక్కసారి అన్బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, ఇక ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతాము, హెల్త్ ఇష్యూస్ అవని ఇవని వస్తాయి. సో కాబట్టి ప్రాపర్గా అన్నీ ఎలా తింటే ఎలా చేసుకోవాలి అన్నది చూసుకోండి. మీ వీలుని బట్టి మీకు ఏది దొరుకుతుందో దాన్ని బట్టి. నేను ఇప్పుడు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసి పెట్టాను అనుకోండి, అందులో కొన్ని మీకు దొరకవచ్చు, కొన్ని దొరకపోవచ్చు. అయ్యో నాకు ఇది దొరకలేదు కదా, నేనేం చేసుకోవాలి అని ఉంటుంది. కాబట్టి మీకు మీరే చెప్తున్నాను కదా ఏమేమి తినకూడదు అని చెప్తున్నాను. అవి కాకుండా నేను ఇప్పుడు రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తున్నానండి. రోజుకొక వీడియో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. ఎప్పుడైనా మనకి మార్నింగ్ తినే బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ చాలా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. మంచి ఆయిల్స్ యూజ్ చేయండి. ఎవరికైనా కుదిరింది అనుకోండి, కొబ్బరి నూనె యూజ్ చేయండి, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె బెస్ట్ ఆయిల్స్ అవి 3. ఈ క్వశ్చన్ కూడా అడిగారు ఏ ఆయిల్ వాడాలి అని. నాకైతే ఈ 3 అవైలబుల్ లేవు కాబట్టి నేను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. కానీ అది ఎంత యూజ్ చేస్తానంటే కర్రీకి ఒక 2 టేబుల్ స్పూన్ వాడతాను అంతే. చాలా తక్కువ ఆయిల్తో కర్రీ చేయడానికి నేను ట్రై చేస్తాను. మీరు కూడా అలాగే చేసుకొని చూడండి. ఆయిల్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయండి. ఇవన్నీ చేశారంటే మీరు కూడా తప్పకుండా తగ్గుతారు, మీకు కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ఐటెం అయితే తెప్పించానండి. ట్రై ప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. ఇదేమీ ప్రమోషనల్ కాదండి, మనకి ఇప్పుడు అంత సీన్ లేదు. ఇప్పుడిప్పుడే మన ఛానల్ గ్రో అవుతుంది కాబట్టి మనకి ఎవరిస్తారు చెప్పండి ప్రమోషన్, అలాంటిది ఏమీ లేదు. నేను ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. నేను ఆల్రెడీ నా పాత షార్ట్స్లో ఒక వీడియో ఉంటుందండి, బర్గనర్ కంపెనీది తెప్పించాను. కానీ అది నాకు 1900 పడింది విత్ లిడ్. ఇదేమో క్లాసిక్ కంపెనీది. ఇది ఓన్లీ 850 రూపీసే పడింది. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది లేదా బడ్జెట్లో తెప్పించుకోవాలి అని అనుకునే వాళ్ళు తెప్పించుకుంటారన్న ఉద్దేశంతో నేనైతే చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే సూపర్ సూపర్ సూపర్. ఇండక్షన్ బేస్ ఉందండి కడాయి, చాలా బాగుంది. హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 కేజీ ఉంటుందండి బరువు. దీన్ని ఈ వెసల్స్ని క్లీజ్ చేసుకోవాలంటే మరి మంచిగా తినాలి కదా హెల్తీగా. సో హెల్తీగా తినండి, హెల్తీగా తగ్గండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే వీక్లీ వన్స్ నేను లైవ్ చేస్తానండి. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లోకి రండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ, టేక్ కేర్, బాయ్ బాయ్.